వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ యొక్క విజయదశమి అరుదైన కాలయోగము ఈ రాశుల వారికి నిత్య కళ్యాణము పచ్చతోరణం కాబోతోంది. వేద జ్యోతిష శాస్త్ర ప్రకారం నవరాత్రుల సమయంలో శుక్రవారం ప్రత్యేకమైన యోగ ప్రభావాన్ని చూపిస్తుంది. దీనినే కాలయోగం అంటారు. దీని ప్రభావంతో యొక్క 3 రాశుల వారికి లబ్ధి జరుగుతుంది. జ్యోతిష శాస్త్ర ప్రకారం అలాగే హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం దసరా శరన్నవరాత్రులు చాలా మహత్యం ఉంది. అరుదైన కాలయోగం ఏర్పడుతుంది. శరన్నవరాత్రులు దుర్గాదేవి వివిధ రూపాల్లో భూమి మీదకి భక్తులు కరుణిస్తుంది. ఈ సమయంలో ఏ రోజుకు ఆ రోజు ప్రత్యేకంగా రోజును చెప్పబడుతుంది. ఇక దసరా నవరాత్రుల సమయంలో శుక్రవారానికి చాలా విశిష్టత ఉంది. శుక్రవారం నాడు అరుదైన కాలయోగం ముఖ్యంగా 3 రాశుల వారికి అదృష్టవంతులుగా మారుతారు. ఆ రాశులు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సింహరాశి వారు. సింహరాశి జాతకులకు ఇది మంచి సమయము. ఈ రాశి వారికి అరుదైన రాజయోగం, ఉద్యోగం చేసే చోట పురోగతి లభిస్తుంది. నూతన ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం ఉంది. సింహరాశి వారికి యొక్క సమయన ధనలాభం కలుగుతుంది. కుటుంబంలో సంతోషము, శ్రేయస్సు వెలువరిస్తుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు కలుగుతాయి. నూతన వాహనాలు, ఇల్లు, ఆస్తులు వంటివి కొనుగోలు చేసే అవకాశం ఉంది. కన్యారాశి వారు. నవరాత్రుల్లో కన్యారాశి వారి అదృష్టం మెరిసిపోతుంది. కన్యారాశి జాతకులకు ఉద్యోగాలు చేసేవారు ప్రమోషన్స్, ఇంక్రిమెంట్ పొందుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. ఈ యొక్క సమయంలో శుభవార్తలు వింటారు. అనుకున్నటువంటి సమయానికి డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారాల లాభాలు చూస్తారు. నిజంగా కన్యారాశి వారి జాతకులు కలిసొచ్చే కాలంగా చెప్పుకోవచ్చు. మకర రాశి వారు. నవరాత్రుల్లో మకర రాశి వారి భవిష్యత్తు బాగుంటుంది. వీరి ఆదాయం బాగా పెరుగుతుంది. సంపదల్లో సంతోషం పెరుగుతుంది. అద్భుతమైనటువంటి జీవితాన్ని బతకబోతూ ఉన్నారు. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారంలో మంచి విజయాలు సాధిస్తారు. ఈ సమయంలో ఏ పని చేసినా మీకు తిరిగే లేదు. వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.